మీరు నా తండ్రి నా తండ్రి సంస్థను ఏర్పాటు చేశావు. అనేక మంది బిడ్డలు నాకు సపోర్ట్ చేయడానికి బలపరుస్తున్నాం. వారి కుటుంబాలు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ దినం అనేక మంది బిడ్డలు వచ్చారు, విన్నారు. నా తండ్రి ఎంసీసీ యొక్క ఉద్దేశం ఏమిటి, రాబోయే దినాల్లో చేయబడిన కార్యాచరణ ఏమిటి అన్నీ విన్నారు. కనుక విని వారు నాకు అవగాహన చేసుకొని రాబోయే దినాల్లో ఈ సంస్థకు సపోర్ట్ చేయటకు ప్రతి వారు నా తన ముందడుగు పెట్టి సహాయం చేసి మనం పొందమని, ఇంతవరకు చేసిన మేలు కొన్ని మీకు పొందనాలు. ఇంతవరకు దీవెనకరంగా నా తండ్రి ఈ యొక్క మా ప్రభా మీటింగ్ జరిగించిన బిడ్డలను, నా తండ్రి పరిచయం చేసిన బిడ్డలను, సపోర్ట్ చేసిన బిడ్డలను, ప్రయాసపడిన ప్రతి బిడ్డను ఈ కృపలో కృపతో నింపి మహిమ పొందమని, రాబోయే దినాల్లో నా తండ్రి దేశమంతా నా తండ్రి మా ప్రభా విస్తరించి నా తండ్రి అనేక మంది మేలు జరుగుడు, అనేక సంఘాలు మేలు జరుగుడు సహాయం చేయమని, అదే రీతిలో మా మధ్యలో ఉన్నటువంటి మాకు ఏలే గారిని కూడా మీ కృపతో నింపండి. యేసు ఉన్నత నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని మన ప్రభువైన యేసు క్రీస్తుని పరిశుద్ధాత్మని గారి సర్వ సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు ఆయన ప్రయోజనం మరొకటిగా ఎంసీసీ అని దీర్ఘ సన్నిధి సర్వదా నుంచి సమయంలో ప్రియా అనే అమ్మాయి ఒకసారి చేయలేదు. ఎవరైనా ఎన్సీసీ గురించి ఇంకా తెలుసుకోవాలంటే నాకు మీరు సంప్రదించండి. మా ప్రెసిడెంట్ ఆఫీస్ టీము దయచేసి మీ పేరు ఇవ్వచ్చు. ఇంకా తెలుసుకోవాలన్నా ఇంకేమేమి ఉన్నాయో డీటెయిల్స్ చెల్లెం ఇస్తారు. దయచేసి మీ పేరు ఇవ్వని వారు ఆ అమ్మాయికి మీ పేరు ఇవ్వి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు అప్డేట్స్ ఇస్తుంటాం. ఫోన్ నెంబర్స్ మంచిదండి. అందరికీ వందనాలు. జాన్సన్ ప్రత్యేకంగా డాక్టర్ ప్రభాకర్ గారికి, మరి అదేవిధంగా ఐక్యగంగ గారికి, ప్రొఫెసర్ గారికి, మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎలక్ట్రానిక్ ఎవరు లేరు. నమస్కారం. ఈరోజు మరి ఆలేరు ప్రాంతంలో మరి ఐపీసీ పెంటికోస్టల్ చర్చ్ రఘునాథ్ పల్లి రోడ్ మీద ఉన్న ఈ యొక్క చర్చ్లో ఎన్సీసీ అవగాహన సదస్సు ఎంతో ఘనంగా విజయంగా మరి నిర్వహించబడ్డది. మరి జిల్లా అధ్యక్షులు, మరి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మరి జాన్ జాంగీర్ గారు, అదేవిధంగా కార్యదర్శి విజయ్ గారు ఇరువురు కలిసి వారితో పాటు ఆయా మరి కమిటీ వారందరూ కూడా కలిసి ఎంతో ఘనంగా మరి ఈ యొక్క అవగాహన సదస్సు నిర్వహించారు. వారికి మా అభినందన తెలియజేస్తున్నాం. రాష్ట్ర తరఫు కమిటీ నుంచి మరి బిషప్ సంజయానంద్ నా పేరు. మరి ప్రాముఖ్యంగా ఈరోజు మా యొక్క ఈ సదస్సుకు ఉద్దేశం ఏమిటంటే ఎన్సీసీ ద్వారా అనేకమైన మండలాల్లో, రాష్ట్రాలలో, జిల్లాలలో నాయకులను మనము సంసిద్ధం చేయాలి. ఎందుకు నాయకులను సంసిద్ధం చేయాలంటే ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా మతోన్మాదుల దాడులు అనేక మంది క్రైస్తవుల పైన, పాస్టర్స్ పైన, సంఘాల పైన జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలి. ఇది మొదటి అంశం. రెండవ అంశం ఏమిటంటే ఇటీవల మనం విన్నప్పుడు కూడా మార్చి 24 తారీఖు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి క్రైస్తవులు, ఎస్సీలు ఎవరైనా సరే క్రైస్తవత్వంలో మారితే వారికి రావాల్సిన రిజర్వేషన్ హక్కులు వారు కోల్పోతారని, దానికి మేము తీవ్రంగా ఆ యొక్క చట్టాన్ని మేము ఖండిస్తున్నాం. కారణం ఏమిటంటే మరి బుద్ధిస్టులకు లేనిది, సిక్కులకు లేనిది కేవలము క్రైస్తవత్వంగా మారితేనే ఎందుకు మా హక్కులు పోతాయి, మా రిజర్వేషన్స్ పోతాయని మా బాధ, మా వేదన కూడా. దయచేసి మరి సుప్రీంకోర్టు వారు కానీ, ఆయా జడ్జులు కానీ, మరి అదేవిధంగా సెంట్రల్లో ఉన్న మినిస్టర్స్ కానీ, సెంట్రల్లో ఉన్న నాయకులు కానీ ఈ విషయాన్ని గమనించాలి. ఒకసారి తిరిగి రీకన్సిడర్ చేయాలని మేము కోరుతున్నాం. ఒక విజ్ఞప్తి మాత్రమే, దయచేసి దీన్ని గమనించండి. ఒక విజ్ఞప్తి ఏమిస్తున్నామంటే దేశవ్యాప్తంగా మా యొక్క రిజర్వేషన్ హక్కులను మేము కోల్పోవడానికి వీలు లేదు. మేము ఎప్పుడు కూడా, మీరు అంటున్నారు క్రైస్తవత్వంలో మతం లేదని, కానీ క్రైస్తవత్వంలో కూడా మతం అనేది లేకపోతే ఆ యొక్క కులం అనే భావం ఎక్కువగా ఉంది. మీకు తెలుసో లేదో ఇటీవల కాలంలో అనేక మంది క్రైస్తవుల్లో కూడా కుల వివక్షత ఎదుర్కొంటున్నారు. దయచేసి దీన్ని ఒక్కసారి పరిగణించమని కోరుతున్నాం.
మూడో విషయం వస్తే ఎఫ్సిఆర్ బిల్ మీద కూడా మరి కేంద్రం అనేకమైన చట్టాలు తీసుకొని వచ్చేసి ప్రాముఖ్యంగా క్రైస్తవ మిషనరీ సంస్థల పైన, సేవకుల పైన, చర్చిలకు మీద వస్తున్న రాయితీల పైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కన్నెర చేస్తున్నారు. దయచేసి దీని విషయమై కూడా మేము ఏం చేస్తున్నామంటే 12వ తారీఖు ఓఎం అనగా గుడ్ షెపర్డ్ అనే జీడిమెట్లలో ఒక 700 నుంచి 1000 మందితో ఒక సభ నిర్వహించబోతున్నాం. అక్కడ కూడా ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ విషయంలో కూడా మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకించబోతున్నాం. 4వ విషయం ఏమిటంటే దయచేసి మీరు గమనించండి, క్రైస్తవుల కొరకు, పాస్టర్స్ కొరకు ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకొని రావాలి. వారు స్వేచ్ఛగా, సురక్షితంగా, ఎటువంటి భయాలు లేకుండా సువార్తను ప్రకటించుటకు, కూటాలు పెట్టుకున్నటకు, మీటింగ్లు చేసుకుంటకు ఒక చట్టం, ఒక జియో మా కొరకు దయచేసి పాస్ చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న తీసుకో యాదాద్రి జిల్లా ఆలేరు మరి పట్టణంలో ఈరోజు మరి జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్సీసీ అవగాహన సదస్సు మీటింగ్ జరిగింది. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏమనగా అంటే క్రైస్తవులపై కానీ చర్చిలపైన కానీ దాడులు చేస్తే మా యొక్క ఎన్సీసీ రాష్ట్ర కమిటీ ఉంటుంది. అలాగే దళిత క్రైస్తవుల గురించి, దళితులకు ప్రత్యేక రిజర్వేషన్ ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎన్సీసీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మేము ఈ అవగాహన సదస్సు పెడుతున్నాము. ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా క్రైస్తవుల గురించి, దళిత క్రైస్తవుల గురించి ఈరోజు మాట్లాడడం జరిగింది. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలలో ఈ యొక్క పెద్ద ఎత్తున మీటింగ్ మన నేషనల్ కమిటీ వారి ఆధ్వర్యంలో అనేక ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ దానికి అనుగుణంగా సుప్రీంకోర్టులో కూడా మేము బిల్ అప్పీల్ చేయడానికి కూడా మా యొక్క నేషనల్ కమిటీ ముందు వరుసలో ఉండి మేము ఎలా అయితే కొట్లాడాలో, దళితుల క్రైస్తవులకి ఎలాంటి అయితే న్యాయం జరగాలో ఆ రీతిగా మేము కొట్లాడడానికి అన్ని జిల్లాల వారిగా, అన్ని మండలాల వారిగా అనేక పాస్టర్లు కానీ, దళిత క్రైస్తవులు కానీ, నాయకులు కానీ మద్దతు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో ఏదైతే బాలకృష్ణన్ కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో అది సానుకూలంగా వచ్చేదాకా మేము ఒక పోరాటం చేస్తాం. ఒకవేళ రాని పక్షంలో తరుణంలో కూడా ఎన్సీసీ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేము రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క కమిటీ ఉద్యమం వ్యతిరేకంగా వస్తే కనుక మేము ఉద్యమం చేయడానికి కూడా ఎన్సీసీ ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చూడండి జీవన్ ఒక్కసారి రాదమ్ముడు ముందుకు రావాలి, ఇక్కడ దిగాలి, ఫోటో భువనగిరి కమిటీ ఎవరెవరున్నారు అందరికీ
ఎస్సీ నాగేశన్న సతీష్ అన్న ఎక్కడ ఉన్నాడు? సుధాకర్ గారు అందరూ నెక్స్ట్ నువ్వు ఏం కాదు ఫోటోలు అవే మళ్ళీ ఎన్సీసీ వాళ్ళు పరంజ్యోతన్న పరంజ్యోతన్న బయట ఉంటే త్వరగా రండి. అన్న పేరు విజయ్ కుమార్ సింగారం అన్న త్వరగా రండి. మోహితాన్ని ముఖం సన్మానం చేసిన చెప్పలేదా? రండి గవర్నమెంట్ రండి చెప్పండి. నెక్స్ట్ జోసఫ్ అన్న పరంజ్యోతన్న రా. పరంజ్యోతన్న వచ్చిందా? ఓకే స్థానిక సంఘ కాపరి జీవరత్నం గారు త్వరగా రావాలి. ఎక్కడున్నా తిన్నారా? కప్పేశారు క్లాస్ కూడా క్లాస్ అయిపోయిందా?
ఇట్రా ఇట్రా. అరే రా.